హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. చూడండి, మా యొక్క వీడియోస్ని చూడాలనుకుంటే మాత్రం www.youtube.com/angm videos అనే ఛానల్లోకి ఎంటర్ అవ్వచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ రైట్ సైడ్ చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు మా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో అవన్నీ కూడా మీ మెయిల్ ద్వారా పొందొచ్చు. ఇక్కడ వీడియోస్లోకి వచ్చేస్తే చూడండి, చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా చూసుకోవచ్చు తెలుగులో. ఇక ప్లేలిస్ట్లో వచ్చేసి ఆర్డర్ వైజ్ అనేది పెట్టున్నాము, అన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు, చక్కగా వివరించి ఉన్నాము. ఓకే, ప్రతి ఒక్కళ్ళు మా యొక్క వీడియోస్ని షేర్ చేయండి, తర్వాత లైక్ చేయండి. ఇంకోటి ఏంటంటే మేము చాలా కష్టపడి వీడియోస్ని తయారు చేసాం. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మా యొక్క వీడియోస్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. తర్వాత ఇక్కడ technicalEduHub.blogspot.com అనే ఒక బ్లాగర్ ఉంది. ఇందులో వచ్చేసి సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, టిప్స్ అండ్ ట్రిక్స్ ఇంకా అన్నీ కూడా అప్డేట్ చేస్తున్నామండి. ఓకే, ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే ఒక కొత్త టాపిక్ అనేది. మీరు సాధారణంగా ఏదైనా ఒక ఎక్కువ ఫైల్స్ ఉంటాయనుకోండి, ఎక్కువ ఫైల్స్ ఉన్నప్పుడు వాటిని జిప్ చేసుకోవాలనుకోండి. ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు ఇది ఉంది, ఈ ఫైల్ ఉందనుకోండి, ఈ ఫైల్ని జిప్ చేయాలంటే మీ దగ్గర ఆల్రెడీ విన్రారో ఇంకా లేకపోతే విన్జిప్ సాఫ్ట్వేర్ అనేది ఉండాలి. ఆ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడే ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి మీరు ఇక్కడ విన్జిప్ వాడడానికి అవకాశం అనేది ఉందన్నట్టు. అట్లా కాకుండా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఆన్లైన్లోనే డైరెక్ట్గా మీ యొక్క ఫైల్స్ని ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో వాటిని జిప్ చేయాలనుకోండి. అంటే ఎక్కువ సైజు ఉన్న ఫోటోలు కానీ, డాక్యుమెంట్ కానీ మెయిల్ చేయడానికి, క్లౌడ్ స్టోరేజ్లో దాచుకోవడానికి వాటిని జిప్ ఫోల్డర్గా మార్చుకోవడం అనేది చాలా ఉత్తమం అన్నమాట. దీనికోసము ఈ విన్జిప్ లాంటి కొన్ని సాఫ్ట్వేర్లు ఉన్నాయి. అయితే ఆ సాఫ్ట్వేర్ అవసరం లేకుండా నేను ఒక వెబ్సైట్ అనేది చెప్తాను చూడండి. ఆ వెబ్సైట్ ద్వారా మీరు ఈజీగా జిప్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మీరు డైరెక్ట్గా గూగుల్లోకనే వెళ్ళొచ్చు. గూగుల్లోకి వెళ్ళేసి ఇందులో మీరు ఆ వెబ్సైట్ అనేది టైప్ చేయొచ్చు. చూడండి, www.easy చూడండి easyzip.com. చూడండి, www.easyzip.com అనే సైట్లోకి మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఈ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు డైరెక్ట్గా ఆ లింక్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఓకే. ఈ లింక్ ఓపెన్ అయిన తర్వాత మీ కంప్యూటర్లో ఉన్న ఏదైతే ఫోల్డర్ ఉందో అది ఏదైనా కావచ్చు, ఆ ఫోల్డర్ని మీరు ఇక్కడ జిప్ చేసుకోవడం అనేది ఈ బాక్స్ కనిపిస్తుంది. ఇందులో బ్రౌజ్ బటన్ ఉంటుంది చూడండి, ఆ బ్రౌజ్ బటన్ని ప్రెస్ చేయండి. ఏ ఫైల్ని మీరు జిప్ చేయాలనుకున్నారో ఆ ఫైల్ని సెలెక్ట్ చేస్తాం. ఓపెన్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి, ఇక్కడ ఏవో ఉన్నాయి. లేదంటే నేను ఇక్కడ ఉన్న ఇమేజెస్ అనే చూడండి చేస్తున్నాయి. ఇవన్నీ Ctrl+A ప్రెస్ చేసాం. Ctrl+A ప్రెస్ చేస్తే మొత్తం ఇమేజెస్ సెలెక్ట్ అయినాయి. ఓపెన్ ప్రెస్ చేస్తే చూడండి, ఇవన్నీ ఇవే ఫైల్స్, మొత్తం దాదాపుగా ఉన్నాయి ఫైల్స్ అన్నీ కూడా. వీటిని నేను ఇప్పుడు జిప్ చేయాలనుకోండి, ఇక్కడ డైరెక్ట్గా ఈ ఫైల్స్ని కింద చివర్లోకి వస్తే మీరు స్క్రాల్ చేయండి, ఇక్కడ జిప్ ఫైల్స్ అని చూడండి. జిప్ ఫైల్స్ అని ఎప్పుడైతే ప్రెస్ చేస్తాం చూడండి, ఇక ప్రాసెసింగ్ ప్లీజ్ వెయిట్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి మీకు జిప్ అవుతూ వస్తున్నాయి ఫైల్స్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ అనేది జిప్ అవుతూ వచ్చేస్తాయి అన్నట్టు. కాబట్టి ఈ ఫైల్స్ అన్నీ జిప్ అవ్వడానికి ఆన్లైన్ ద్వారానే మనం ఎటువంటి టైప్ ఆఫ్ ఫైల్స్ అయినా కూడా మీరు జిప్ చేసుకోవచ్చు. దీని గురించి మనం ఏమీ కంగారు పడాల్సిన అక్కర్లేదు. డైరెక్ట్గా చూడండి, టోటల్ 227 ఫైల్స్ సెలెక్ట్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ జిప్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా ఇక్కడ ప్రాసెసింగ్లో ఉంది. ప్రాసెసింగ్ అంతా ఎప్పుడైతే మనకు కంప్లీట్ అవుతుందో అప్పుడు మనం డన్ యూజ్ చేసి చూడండి, చివరికి వచ్చేసింది. ఇంకా సేవ్ జిప్ ఫైల్ అని క్లిక్ చేస్తే ఆ సేవ్ ఫైల్ ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది మీరు సేవ్ చేసుకోవచ్చు. అదిగో ఇది మామూలుగా డౌన్లోడ్స్లో ఉంటుంది కదా, ఇక్కడ ఓపెన్ కంటైనింగ్ ఫోల్డర్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, డబుల్ క్లిక్ చేశారనుకోండి, అదిగో ఫైల్స్ అన్నీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తే 57.5 MB ఉంది. మరి ఇక్కడున్న ఇమేజెస్ ఫోల్డర్ చూస్తే చూడండి 58. అంటే మనం డైరెక్ట్గా సాఫ్ట్వేర్ వాడకుండా ఈ జిప్ ఫైల్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. అది ఏం సాఫ్ట్వేర్ అంటే ఈజీ చూడండి zip.com.
ఇలా చాలా ఉన్నాయండి, కానీ ఇది చాలా అద్భుతంగా ఉంది. సో easyzip.comలోకి వెళ్ళేసి మీరు వర్క్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. తర్వాత మా ఛానల్లోకి వెళ్తే ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ ఉన్నాయి. సో చాలా చక్కగా నేర్చుకోవచ్చు మీరు. ఓకే, ప్రతి ఒక్కరికి షేర్ చేయగలరని కూడా ఆశిస్తున్నాం. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.